వ్యూవర్స్, మనం వచ్చేసి ఏపీ గవర్నమెంట్ 5వ తరగతి పెన్నేటి పాట అనేటువంటి పాఠాన్ని మనం చూడబోతున్నాము. ఇక్కడ చూడండి, ఇంద్రధనస్సు, రెండు కొండల మధ్య ఆకాశంలో మేఘాలు, తర్వాత వచ్చేసి పచ్చదనంతో పాడి పంటలు, తర్వాత చెట్లు, ఇల్లు, గ్రామము చాలా అందంగా ఉంది చూడండి. తర్వాత విద్వాన్ విశ్వం కవి కథకుడు సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించారు. ఈయన 21/10/1915 నుంచి 19/10/1987 వరకు ఉన్నారు ఆయన. వెన్నేటి పాట, విలాసిని, రాతలు, గీతలు మొదలైనటువంటి వీటి రచనల్లో కొన్ని రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించినటువంటి పెన్నేటి పాట నుండి ఈ ఖండికను తీసుకున్నాము. పెన్నేటి పాట అనేటువంటిది ఈయన రచించినటువంటిది అనమాట. దాంట్లో నుంచి ఈ యొక్క పాఠాన్ని తీసుకున్నాము. చూద్దాము వాటి గురించి. పెన్నేటి పాట: కోటి గొంతుల కిన్నెర మీటు కొనుచు, కోటి గుండెల కంజర కొట్టుకొనుచు వినిపింతుని ఇంకా నేటి రాయలసీమ పెన్నేటి పాట. సో కోటి గొంతులు అనమాట. కిన్నెర మీటు కొనుచు కోటి గుండెలుతో కంజర కొట్టుకుంటూ ఆ యొక్క అందమైనటువంటి రాయలసీమ పెన్నేటి పాటను మనము విందాము. ఏది పెన్నా ఏది పెన్నా ఏది పినాకిని ఇదే పెన్నా ఇదే పిన్నా ఇదే పినాకిని, ఏది నీరు ఏది హోరు ఏది నీటి జాలు, ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుకవాలు. అంటే ఒక పక్కేమో నీళ్లు ఉన్నట్లుగాను, ఒక పక్కేమో వచ్చేసి ఇసుక మటుకే ఉన్నట్లుగాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. అదే పెన్నా నిదానించి నడు విదారించి నెదన్ వట్టి ఎడారి తమ్ముడు. సో మనం వచ్చేసి ఎడారి మాదిరిగా తయారు చేసుకున్నాం అనమాట. ఆ యొక్క అందమైనటువంటి నదులని మనం ఏం చేసుకున్నాము, వట్టి ఎడారుల మాదిరిగా తయారు చేసుకున్నాం అనమాట. కుండపోతల వానలు గురియనేమి, పట్టుమని 10 నాళ్లలో పారబోసి ఇసుక బొక్కసమున మిగులెల్ల దాచి నీ నేల దిన్నె మీద. ఇక్కడ వచ్చేసి వర్షం పడుతుంది, 10 రోజులకు మించి ఎక్కువ పడడం లేదు, నీ నేల తడవడం లేదు. ఏనాటి నీటిలో కమ్మదనము లూరుచుండు, దోసిట నొక్క మారు పుక్కిలించిన చాలు. నీ పుట్టునకు సార్థకత్వము నిష్కలశత్వ మబ్బు, ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయేనో. సో ఇక్కడ వచ్చేసి ముందు వచ్చేసి నదులు వచ్చేసి ఎలా ఉండేవి అంటే బాగా వర్షాలు పడేవి. చెట్లని మనము నరికేసి దాని బదులుగా బిల్డింగ్లు ఎక్కువ కట్టేస్తున్నాము. వాటి వల్ల ఏమవుతుంది, బిల్డింగ్లకు కావలసిన నీటిని అంతా భూమిలోంచి తీసుకోవడం వలన ఏమైపోతుంది, ఎండిపోవడం వల్ల మనకి ఏమవుతుంది, చెట్లు ఉంటేనే కదా మనకు వర్షాలు అనేటువంటి పడతాయి. వర్షాలు లేనందువలన ఏమవుతుంది, మనకు వచ్చేసి నీటి కొరత అనేటువంటిది ఉంటుంది. నదులు అనేటువంటిది ఎండిపోతూ ఉంటాయి. నదులు ఒక పారు పూర్వకాలంలో వచ్చేసి నదులు ఎలా ఉండేవి అంటే వర్షాలు పడిన వెంటనే అంటే పొంగుకొని పొర్లిపోయేటువంటివి అనమాట నదులు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎడార్ల మాదిరిగా తయారవుతూ ఉన్నాయి. ఎక్కడ నీ యొక్క నీటి చుక్కకు జాడ కూడా కనిపించడం లేదు అని ఇక్కడ బాధపడుతూ రాశాడనమాట. అర్థాలు: హోరు శబ్దము, నిదానించు నెమ్మదిగా, జాలు ప్రవాహము, విదారించు చీల్చుకుంటూ, యథ హృదయము, బొక్కసము ధనాకారము, నాళ్ళు రోజులు లేదా ప్రాంతాలు, కంజర ఒక రకమైనటువంటి వాయిద్యము. క్రింది గోడలో పత్రికను చదవండి. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి: గ్రామ ప్రజలారా జాగ్రత్త పడండి, నీటిని పొదుపుగా వాడండి, నీటి వృధాను అరికట్టండి. మనం ఇప్పుడు అడుక్కోవాల్సి వస్తుందన్నమాట ప్రజలను వచ్చేసి. నీరు మన ప్రాణాధారము, ప్రతి నీటి చుక్క విలువైనది, నీటిని పొదుపుగా వాడుకుందాము. మనం అవసరం కోసము మాత్రమే నీటిని వినియోగిద్దాము. నీరు ఎక్కడైనా పంపుల ద్వారా కుళాయిల ద్వారా వృధా అవుతుంటే వెంటనే మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ వారికి తెలియచేయండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కుళాయి నీరు వదిలేసి పనులు చేయకండి, బకెట్లో పట్టుకొని నీటిని వాడండి, వాడుకున్న నీటిని వచ్చేసి మొక్కలకు మళ్ళించండి అనేటువంటిది గ్రామ పంచాయతీ రావులపాలెం వచ్చేసి ఈ విధంగా నోటీస్ అనేటువంటిది అంటించి ఉందన్నమాట. మనం ఈ పాఠంలో భాషాంశాల గురించి తెలుసుకుందాము. క్రింది వాక్యాలు చదవండి, గీత గీసినటువంటి పదాలను గమనించండి. చందన్ కథల పుస్తకం చదివాడు, చందన్ కథల పుస్తకం చదువుతున్నాడు, చందన్ కథల పుస్తకం చదువుతాడు. సరే, పై వాక్యంలోని మొదటి వాక్యంలో చదివాడు అనేటువంటి పదం వచ్చేసి జరిగిపోయినటువంటి పని గురించి సూచించేటువంటిది క్రియాపదం అనమాట.
జరిగిపోయిందనమాట. సో చదివాడు అనేటువంటి జరిగిపోయింది. రెండవ వాక్యంలో చదువుతున్నాడు అనే పదము జరుగుతున్నటువంటి పనిని సూచించే క్రియాపదము. ఇప్పుడు చేస్తూ ఉన్నాడు ఆ పదము, ఇప్పుడు జరుగుతూ ఉంది. మూడవ వాక్యంలో చదువుతాడు అనే పదము జరగబోయే పని గురించి ముందుగానే చెప్పడం అనమాట క్రియాపదము. అంటే వాక్యాల్లో కాలాలను బట్టి క్రియాపదాలు రూపాలు కూడా మారుతూ ఉంటాయి. క్రియాపదాలకు వాక్యంలో వాడినప్పుడు అవి పై వాక్యముల వల్లనే కాలాలను తెలుపుతూ ఉంటాయి. కాలాలు వచ్చేసి మనకు 3 రకాలన్నమాట. ఏమిటి? జరిగిపోయినటువంటి కాలము, దీన్ని భూతకాలం అంటారు. జరుగుతున్న కాలాన్ని వర్తమాన కాలం అంటారు. జరగబోయే కాలాన్ని భవిష్యత్ కాలము అని అంటారు. సాధువులకు జంతువులకు బాధలు గావించు కలుల బంజింపని రాజాదము నాయు స్వర్గ శ్రీధనములు వీగి బోవు సిద్ధము తల్లి. అంటే ఈ యొక్క పద్యం వచ్చేసి పోతన యొక్క నీతి రాశారనమాట. తల్లి సాధు జంతువులను బాధించి వేధించే దుర్మార్గులను రాజైన వాడు తప్పక శిక్షించాలి. అంటే ఇక్కడ వచ్చేసి వేటగాడ మటుకే కాదనమాట, రాజైనా సరే సాధు జంతువులని ఎందుకు బాధించి వేధించి వాటిని వచ్చేసి చంపడం వచ్చేసి అలాంటి వాళ్ళని శిక్షించాలి. ఆ విధంగా శిక్షించకుండా ఉపేక్షించిన అధముడైనటువంటి రాజు జీవితము ఐశ్వర్యము అన్నీ వ్యర్థము అనే మాట నిజము. సో అలాంటి వాటిని వేధించి నాశనం చేసేటువంటి రాజుకి ఎంతో ఆయుష్ ఉన్నా సరే ఐశ్వర్యం ఉన్నా సరే అదన్నీ వచ్చేసి వ్యర్థంతో సమానము అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి మూగజీవులను చంపకూడదు. సో 3 చేపలు అనేటువంటి కథని విందాము. ఒక మడుగులో 3 చేపలు ఉన్నాయి. అందులో ఒకదానికి పేరు వచ్చేసి దీర్ఘదర్శి, మరొక దాని పేరు ప్రాప్తకాలజ్ఞుడు, ఇంకొక దాని పేరు వచ్చేసి దీర్ఘసూత్రుడు అనేటువంటి 3 ఉన్నారనమాట. అవి ఆ మడుగులో సుఖంగా కాలం గడుపుతూ వేసవి కాలం సమీపించింది. బాగా హ్యాపీగా ఉండేవన్నమాట. ఆ యొక్క నీటిలో వచ్చేసి మడుగులో కాలం గడుపుతూ ఉన్నాయి. ఇది గమనించినటువంటి దీర్ఘదర్శి తక్కిన రెండింటితో ఈ మడుగు చాలా చిన్నది, వేసవిలో ఎండిపోతుంది కనుక ఎప్పుడు ఎండిపోని పెద్ద మడుగులోకి వెళ్ళిపోదాము అంది అన్నమాట అని చెప్పి ముందుగానే ఆలోచించి చెప్పింది. ఇది విని ప్రాప్తకాలజ్ఞుడు వేసవి వస్తే ఆ మడుగు ఎండిపోతుందని ఎలా చెప్పగలము? ఒకవేళ ఎండిపోవడము నిజమైతే అప్పుడే ఏదో ఒక ఉపాయం తోచకపోతుందా అని చెప్పేసి ఇప్పుడు ఈ మడుగు నిండుగా ఉంది కాబట్టి ఎందుకు అవసరం లేదులే అని చెప్పేసి వాటిలోనే ఉండిపోయాయి అనమాట. ఎప్పుడో కష్టం వస్తుందని ఇప్పుడు ఈ మడుగు విడిచి వెళ్ళడం మంచిది కాదు అని చెప్పేసి చెప్పిందనమాట. ఇది విని దీర్ఘసూత్రుడు, మీ మాటలు చాలా తికమగ్గా ఉన్నాయి, ఈ మడుగు మహాసముద్రం వలె పెద్దది, అనవసరంగా భయపడుతూ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ నుండి కదలడం మంచిది కాదు అందనమాట. దీర్ఘదర్శికి ఈ మాటలు నచ్చలేదు. వేసవిలో ఇక్కడ ఉండడం అపాయకరమని అనుకుంది. వెంటనే దీర్ఘదర్శి ఏం చేసిందంటే వెంటనే మడుగులోని నీరు వచ్చేటువంటి పిల్ల కాలువలోకి ప్రవేశించింది. అక్కడ నుండి పెద్ద కాలువలోకి, దానిలో నుండి సముద్రంలా ఉండేటువంటి ఒక పెద్ద మడుగులోకి ప్రవేశించింది. అక్కడ నిశ్చింతంగా గడపసాగిందనమాట. అంటే వెళ్ళిపోయిందనమాట అక్కడ నుంచి. ఇంతలో వేసవికాలం రానే వచ్చింది. ఒక్కొక్క చెరువు ఎండిపోసాగింది. అంటే ఎండలు వస్తే బాగా చెరువులు అనేటువంటిది ఎండిపోతాయి కాబట్టి మరికొన్ని రోజులకు మడుగు దగ్గరికి వలలు పట్టుకొని జాలర్లు కూడా వచ్చారు. చేపలన్నీ తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. జాలర్లకు దొరికిపోయాయన్నమాట అన్ని చేపలు. దొరికిన చేపలన్నింటినీ వారు ఒక తాడుకు గుచ్చసాగారు. అది చూచి ప్రాప్తకాలజ్ఞుడు, అయ్యో పెద్ద చిక్కు వచ్చింది, ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని తీవ్రంగా ఆలోచించిందనమాట. ఆలోచించి ఏం చేసిందంటే అంతలో చేపలు గుచ్చినటువంటి తాడుతో అక్కడికి ఒక జాలరు వచ్చాడు. అప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు, నేను ఇప్పుడు ఆ తాడును నీటితో కరచి పట్టుకుంటా, జాలరు నన్ను చూచి గుచ్చబడిన చేపే అనే అనుకుంటాడు. తర్వాత అతడు వెళ్ళిపోయాక మంచి మడుగులోకి దూకి తప్పించుకుంటానని అనుకుని అక్కడే ఉండిపోయిందనమాట. అలాగే చేసిందనమాట ఆ యొక్క ప్రాప్తకాలజ్ఞుడు. ఎలా తప్పించుకోవాలా అని అప్పటికప్పుడు ఆలోచిస్తున్నటువంటి దీర్ఘసూత్రుని జాలరి పట్టుకుని తాడుకు గుచ్చి బుట్టలో వేసుకున్నాడు. ఆ మడుగులోకి చేపలన్నిటికీ పట్టుకున్నటువంటి జాలర్లు ఇళ్లకు బయలుదేరారు. వారికి దారిలో ఒక పెద్ద కాలువ కనపడింది. బురదతో ఉన్న చేపల్ని కడగడానికి జాలర్లు కాలువలోకి దిగారు. ప్రాప్తకాలజ్ఞుడు వెంటనే ఆ తాడును వదిలిపెట్టి జాలర్లకు అందకుండా కాలువలో మునిగి తప్పించుకుందనమాట. చూసారా, ఆపద వస్తుందని ముందు చూపుతో దీర్ఘదర్శి తన ప్రాణాలను కాపాడుకుంది.
సమయస్ఫూర్తితో అంటే సమయస్ఫూర్తి ఆ సమయంలో ఆలోచించి సమయస్ఫూర్తితో ప్రాప్త కాలజ్ఞుడు తన ప్రాణాలను రక్షించుకుంది. మందబుద్ధితో నిర్లక్ష్యంతో ఏమైపోయింది, దీర్ఘసూత్రుడు తన ప్రాణాలని పోగొట్టుకుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఆలోచించి ఏదైనా సరే పనిని అనేటువంటి చేయాలి. అది కాకుండా కొన్నిసార్లు వచ్చేసి సోమరితనంగా ఉన్నట్లయితే సమయస్ఫూర్తితో కూడా ఆ యొక్క పనిని పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. కాబట్టి సోమరితనంగా ఉండకూడదు అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనకు అర్థమైంది. ఈ యొక్క పాఠాన్ని రాసింది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 23/4/1891, 25/2/1961 సంవత్సరం వరకు ఉన్నారు. ఈయన తేట తెలుగు నుడికారానికి అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకి కొండగుర్తు లాంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథకులు, నవలాకారులు, నాటకకర్త, ఎన్నో చిన్న కథల సంపుటాలు వెలువరించారనమాట. ఈయన రాశారు. రాజరాజు వంటి నాటకాలు, ఆత్మబలి, రక్షాబంధనము వంటి నవలలను కూడా రచించారనమాట. అనుభవాలు, జ్ఞాపకాలు అన్న పేరుతో వెలువరించినటువంటి స్వీయ చరిత్ర ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్రగా మారింది.